నైరుతి రుతుపవనాల ప్రభావంతో అదనులోనే వర్షాలు పడటం వల్ల ఖరీఫ్ సీజన్ తొందరగా మొదలైందని కడప జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. మే నెలలో సాధారణం కంటే 13% అధికంగా జిల్లాలో వర్షపాతం నమోదైందని చెబుతున్నారు. ఇప్పటికే రైతులు భూములను దుక్కులు చేసుకుని విత్తనం వేయడానికి సిద్దమయ్యారని తెలిపారు. జిల్లాలో ఈసారి 10,000 హెక్టార్లలో చిరుధాన్యాల సాగుకు ప్రణాళిక సిద్దం చేశామంటున్న నాగేశ్వరరావుతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. ఖరీఫ్ సీజన్ ఆరంభమైన నేపథ్యంలో కడప జిల్లాలో వ్యవసాయ శాఖ ఎలాంటి చర్యలు చేపడుతోంది, రైతులకు సంబంధించినటువంటి విత్తనాలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన మనతో మాట్లాడడానికి జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది అంటే ముందుగానే నైరుతి ఋతుపవనాలు కూడా ప్రవేశించాయనేటువంటి శుభ సంకేతం వస్తుంది. ఈ నేపథ్యంలో మన జిల్లాలో వ్యవసాయ శాఖ పరిస్థితి, రైతులు దుక్కులు కానీ చేసుకున్నటువంటి పరిస్థితి ఉందా? మరి మన జిల్లా అవనివ్వండి లేకపోతే స్టేట్ అవనివ్వండి 27నే మాన్సూన్స్ అనేది మనకి రావటం జరిగింది. 27 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక విధంగా చెప్పాలంటే పొడమి పులకరిస్తూ ఉంది. ఎందుకంటే చక్కటి రైన్ ఫాల్ అయితే పట్టడం జరిగింది. మే నెలలో సాధారణంగా 36 mm పడాలన్నదే ఈ సంవత్సరం 43 mm పడి ఒక 13% ఎక్సెస్ రైన్ ఫాల్ అనేది మే ఎండింగ్లో పడింది. అది మళ్ళీ ఇప్పుడు జూన్లో కూడా మనకి వర్షం పడుతున్న కారణంగా మరి కొంత వ్యవసాయ పనులు అనేది ఊపందుకోవడం అయితే జరిగింది. దుక్కు దున్నుకోటాలు, అప్పుడే కొన్ని చోట్ల విత్తనాలు వేయటాలనేది ఇది ఒక శుభ పరిణామం అని చెప్తున్నారు. ఏ పంటలు సాగు చేసేటువంటి అవకాశం ఉంది? అదే మీ శాఖ తరపున విత్తనాలు కానీ సబ్సిడీ పైన ఇచ్చేటువంటి అవకాశం ఉంది? మన జిల్లాకు సంబంధించి 87,100 క్వింటాల విత్తనాలు అనేది మనకి ఎలకేట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మరి ఈ జిల్లా మరి కడప జిల్లా అంటే వేరుశెనగ ఒకప్పుడు బాగా ఉండేది. ఇప్పుడు కూడా వేరుశెనగ విత్తనాలు అనేది 40% సబ్సిడీతో మనం ఇవ్వటం జరుగుతూ ఉంది. పెసలు, అలాగే మినుములు, తర్వాత ఈ ఏదైతే ఇలాంటి క్రాప్స్ ఉన్నాయో అవన్నీ ఇస్తున్నాము. అలాగే పచ్చిరొట్ట ఎరువులు కూడా డయంచా కానీ లేకపోతే పిల్లిపెసర కానీ లేకపోతే జనుము కానీ ఇవి కూడా అవైతే 50%తో సబ్సిడీతో రైతులకి సిద్ధం చేయడం జరిగిందని ఈ సందర్భంగా మనకు తెలియజేస్తున్నాం. రిజిస్ట్రేషన్స్ అనేది డీకృషి యాప్లో మొదలైంది. మన జిల్లాలో ఎక్కడ కూడా ఎరువులకి కానీ మన విత్తనాలకు కానీ ఎక్కడ కొరత లేకుండా చూసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వం సూచనల మేరకు మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సార్, రైతులందరూ కూడా దుక్కులు చేసుకుని విత్తనం వేయడానికి కూడా సిద్ధంగా ఉంది. వీళ్ళందరికీ మీరు మీ శాఖ తరపున ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారు రైతులకి? రకానికి తగ్గట్టుగా ఎక్కువగా మాకు వేరుశెనగ మరి వేసుకుంటూ ఉంటారు కాబట్టి వేరుశెనగలో ఒక ఎకరానికి ఎన్ని కేజీలు వేయాలి, సీడ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, జింకు జిప్సమ్ ఎట్లా ఎప్పుడు స్ప్రే చేయాలి, లేకపోతే ఎప్పుడు దుక్కులు వేసుకోవాలనే దాని గురించి, ఎరువుల యాజమాన్యం గురించి ఇవన్నీ కూడా వారికి ఒక బోత్ మీటింగ్ రూపంలో పెట్టడం జరిగింది. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అవన్నీ కూడా ఫార్మర్స్కి డిస్ప్లే చేస్తూ రైతులకు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏవోలను కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామంలో విరివిగా తిరగండి. ఎందుకంటే ఈ ఖరీఫ్ ఒక్కసారి రైతులందరూ కూడా మరి విత్తనాలు అవైలబిలిటీ ఎలా వేసుకోవాలనేది టెక్నాలజీని చెప్పాలని చెప్పి అది కూడా చేయడం జరుగుతుంది. ఒక పక్కన దీంతో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు కూడా కొంతమంది సైంటిస్టులని మాకు పంపిస్తున్నారు. రైతులకి ఈ ల్యాబ్ టు ల్యాండ్ అనే టెక్నాలజీని రైతులకి చేరువేయడంలో మరి ఆర్ఎస్కే అసిస్టెంట్లు, అలాగే ఏఓలు, ఏడీలు ఈ వారం అంతా దాని మీద ఉండమని చెప్పి మేము కలెక్టర్ గారు అలాగే మా కమిషనర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని పరంగా మా వాళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారని మీకు తెలియజేస్తున్నాం. ఎన్ని ఎకరాల్లో ఈ వరి సాగు చేసేటువంటి అవకాశం, దానికి సంబంధించినటువంటి పురుగు మందులు ఎట్లా ఉన్నాయి? అన్ని జిల్లాలతో పోల్చుకుంటే వరి అనేది కొంచెం కేసీ కెనాల్ రావాలి మన జిల్లా వరకు. శ్రీశైలం డ్యామ్ అనేది నిండితే మనకి కేసీ కెనాల్ నుంచి వాటర్ వస్తుంది. అది సాధారణంగా మరి లాస్ట్ 3 years అయితే మనకి జూలై నుంచి మాత్రం రావడం జరిగింది. ఈ సంవత్సరం మరి రైన్స్ బాగున్నాయి కాబట్టి కొంచెం ఎర్లీగా వస్తుందని ఆశపడుతున్నాం. దానికి తగ్గట్టుగా ఇప్పటి వరకు మన జిల్లాలో సుమారుగా మరి 31,000 మెట్రిక్ టన్స్ మన దగ్గర ఎరువులు అనేది పెట్టుకోవడం జరిగింది. ఎర్లీ ఆన్సెట్ అవుతుందని చెప్పేసి, మాన్సూన్ ఆన్సెట్ అవుతుందని చెప్పేసి మరి పై అధికారులకు తెలియజేసి మరింత ఎరువులు తీసుకురమ్మని మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఎరువులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి ప్లాన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు అయితే మనకి సుమారుగా 9,535 మెట్రిక్ టన్నులు యూరియా ఉంది. కాంప్లెక్స్లు సుమారుగా 14,107 మెట్రిక్ టన్స్ కాంప్లెక్స్లు ఉన్నాయి. అలాగే ఎస్ఎస్పి కూడా 2,342 మెట్రిక్ టన్స్ ఎస్ఎస్పి ఉంది. అలాగే డిఏపి కూడా మరి 1,100 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. అలాగే ఈ రాబోయే 2-3 రోజుల్లో డిఏపి రేక్ 1,
ఒక యూరియా రేక్ ఒకటి, కాంప్లెక్స్ రేక్ ఒకటి కూడా ఈ 1 వీక్లో ఆల్రెడీ ప్లాన్ చేసాం. కొన్ని జిల్లాలకు డ్రోన్లు 20-30 ఉంటే మనకి 41 శాంక్షన్ చేయడం జరిగింది సార్. మరి 41కి కూడా ఇప్పటి వరకు ఒక 30 గ్రూపులకి ఆల్రెడీ మేము ఇవ్వటం జరుగుతుంది. ఆ గంటలో చేసే పని 6 to 10 మినిట్స్లో మనం చేస్తున్నాం. వాసన కూడా రైతు పీల్చుకోడు కాబట్టి తన ఆరోగ్యం కూడా మరి సేవ్ చేయడానికి డ్రోన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం ఒక 60,000 ఎకరాల వరకు ప్రత్తి వేసుకున్నాం. ఈ సంవత్సరం 1,10,000 ఎకరాల వరకు ప్రత్తి వస్తుందని ఆశిస్తున్నాం. సుమారుగా ఒక 20,000 ఎకరాల వరకు వేరుశనగ వస్తుందని కూడా ఆశిస్తున్నాం. ఒక 10,000 ఎకరాల వరకు కొర్రలు వేద్దామని చెప్పేసి మేము మిల్లెట్స్ని ప్రమోట్ చేద్దామని ఆల్రెడీ ఇప్పటికే గ్రామ లెవెల్లో పెట్టడం జరిగింది. మరి దాంతో పాటుగా ప్యాడీ పోయిన సంవత్సరం 30,000 హెక్టార్లు అంటే సుమారుగా 75,000 ఎకరాలు పడింది. ఈ సంవత్సరం 1,00,000 దాకా పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇదే రైన్స్ కంటిన్యూ అయితే మాత్రం 1,00,000 ఎకరాల దాకా మనకి అది పడతా ఉంది. దాంతోపాటుగా హార్టికల్చర్ క్రాప్స్ కూడా మాకు పోయిన సంవత్సరం 1,75,000 ఎకరాలు మాకు ఈ క్రాప్లో బుక్ అయింది. అవన్నీ పెరినియల్స్ కాబట్టి మళ్ళీ అవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అరటి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అయినా కానీ దానికి మేము ఎందుకంటే ఎరువులు మరి మేమే చూడాలి కాబట్టి ఎరువులు కూడా బోత్ అగ్రికల్చర్ క్రాప్స్కి, హార్టికల్చర్ క్రాప్స్కి, సెరికల్చర్ క్రాప్స్కి మూడాట్లకి కూడా ఎరువులు అనేది మేము ఆల్రెడీ ప్లాన్ చేసి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం సార్. ఈ వ్యవసాయానికి సంబంధించి ఆ పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎరువులు, పురుగు మందులు అన్ని కూడా సంసిద్ధం చేసుకునే అభిప్రాయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.